నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనకి అక్టోబర్ దిన ఫలితాలలో భాగంగా ఈరోజు అక్టోబర్ 12వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక రవి కన్యా రాశిలోను, చంద్రుడు మకర రాశిలో, అందులోనూ శ్రవణ నక్షత్రం మీద నుంచి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు కర్కాటకం, బుధుడు తులారాశిలోను, గురుడు మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృశ్చిక రాశి, శని భగవానుడు మకర రాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను చేస్తున్నారు. మరి ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఫలితాలు వృత్తిలో గౌరవం పెరుగుతుంది, కుటుంబంలో శాంతియుతంగా ఉండబోతోంది. సూచనలు మీకు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఈ రోజు ప్రయాణాల్లో జాగ్రత్త. ఏదైనా మాట ఇచ్చేటప్పుడు కానీ, ఏదైనా కొత్తగా ప్రారంభించేటప్పుడు కానీ ఈ రోజు కొంచెం ఆచి తూచి అడుగు వేసే ప్రయత్నం చేయండి. ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు అయితే కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయడంతో పాటు సూర్య భగవానుడి యొక్క దర్శనం కానీ, నవగ్రహాలలో స్వామివారికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగిన చిన్ని మంత్రము ఓం సూర్యాయ నమః. దీన్ని మీరు ఉదయం పూట యథాశక్తి కనుక చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఫలితాలు ఈ గ్రహస్థితుల వల్ల కొత్త స్నేహాలు కలగడము, ప్రయాణాలు అనుకూలంగా ఉండడము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, పెట్టుబడులకు అనుకూలత, రాజకీయ రంగంలో ఉన్న వారికి చక్కని శుభదినంగా ఈరోజు చెప్పొచ్చు. విద్యార్థులకు కూడా చాలా చక్కని శుభదినము. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి. అంటే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు ఈ రోజు ఆరోగ్యం రీత్యా తీసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారాలు దుర్గామ్మవారి పూజ చేయడం కానీ, దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట ఏదైనా పూజ చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము అంటే మీకు ఏదైనా కష్టం కానీ, ఇబ్బంది కానీ, ఆటంకం కానీ ఉంటే కనుక ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే కష్టంని తగ్గించేందుకు ఆ తల్లి ప్రత్యేకమైన దైవం కాబట్టి దుమ్ దుర్గాయ నమః, దుర్గతి నాశిన్యై నమః ఈ మంత్రాన్ని చక్కగా చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థిక లాభము, మీ పని చేసే చోట మీకు సహాయ సహకారాలు అందించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు కూడా విశేషమైన ఫలితాలు ఈ రోజు పొందబోతున్నాయి. మీరు ఏ పని అయితే తలపెడతారో ఆ పని కార్యానుకూలత, కార్యసిద్ధి, కార్యజయము జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే విద్యార్థులకు కూడా కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. శుభకార్యాలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఏదైనా అవసరము అక్కరకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. కానీ సూచనప్రాయంగా మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మాటల విషయంలో జాగ్రత్తగా ఈరోజు ఉండండి. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మాటను పొదుపుగా వాడే ప్రయత్నం చేయండి. మరి మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు కుదరదు, మాకు అవ్వటం లేదు అని అనుకున్న వాళ్ళు ఒకసారైనా వినే ప్రయత్నం చేసి మీ బాధ్యతలను నిర్వర్తించుకోండి. అయితే మీకు చెప్పదగిన ఒక మంత్రము ఓం నారాయణాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా చదువుకున్నట్టయితే కనుక ఈ రోజంతా చక్కగా ఉండబోతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో విజయము, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నేతలకు, విద్యార్థులకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో అన్యోన్యత, దీంతో పాటు ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చాలా చక్కని సుదినము. మీరు ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోండి. ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా విద్యార్థుల దగ్గర నుంచి అందరూ కూడా భావోద్వేగాలను, ఎమోషనల్స్ను చాలా తక్కువ అంటే ఎక్కువగా వాడకుండా ఉండడమే ఈ రోజు చెప్పదగిన సూచన. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివుడికి మీ పేరిట ఈ రోజు ఉదయం అభిషేకం చేయించుకున్నట్టయితే, మీరు ఇంట్లో చేసుకున్నా లేదా దేవాలయంలో చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం నమః శివాయ అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుని ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుటుంబంలో ఆనందము, కొంత
కొత్త ఆస్తులు మీకు లాభంగా వచ్చేటట్టు, అంటే మీరు గతంలో మర్చిపోయినా లేదా దాయాదుల వల్ల కానీ కోర్టు కేసుల వల్ల కానీ ఇలా ఏదైతే మీరు రాదు ఇహ మాకు అవ్వదు అని అనుకున్న ఆస్తులు మీకు వచ్చేందుకు లాభ సూచన కనబడుతోంది. అయితే ఖర్చుల్లో మాత్రం మీకు చెప్పదగిన ప్రత్యేకమైన సూచన ఏంటంటే ఖర్చులను ఈరోజు నియంత్రించుకోండి. ఆకస్మిక ధనలాభం ఎలాగో ఆకస్మిక ఖర్చులు కూడా వచ్చి పడేటట్టుగా గోచరిస్తోంది. ప్రయాణాల్లో జాగ్రత్త, కుటుంబంలో కొంత వివాదాలు ఏర్పడేందుకు ఆనందంగా ఉన్నప్పటికీ ఒక కొత్త సమస్య రావడమో లేదా పాత సమస్యనే తిరిగి మళ్ళా తిరగదోడమో ఇలాగ కొంత చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో సూర్యుడిని ప్రత్యేకంగా దర్శనం చేసి ఆ స్వామివారికి మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే రవిగ్రహ సంబంధిత జాతక దోషాలు ఏమైనా ఉంటే కనుక అవి తొలగిపోయి మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. మరి మీకు ఒక మంత్రం, చిన్ని మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు మీరు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక ఈ రోజంతా చాలా చక్కగా ఉండబోతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఉద్యోగంలో ఎదుగుదల, గౌరవ ప్రతిష్టలు, వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు అనుకూలము. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా, ఏ పని చేద్దామనుకున్నా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి, పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంది. అయితే మీకు ఇక్కడ కుటుంబ రీత్యా చూసినట్టయితే కనుక కొంత ఇబ్బందులు తల ఎత్తేటట్టు ధనపరంగా కావచ్చు, డాక్యుమెంట్స్ పరంగా కావచ్చు, ఏదో ఒక అంశంలో మోసపోయేటట్టుగా కనిపిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన సలహా ఏంటంటే కనుక, సూచన ఏంటంటే ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలన్నా లేదా అంటే కనుక ఏదైనా ఒక పని చెయ్యాలనుకున్నా మీకు అత్యంత శ్రేయోభిలాషులు, నమ్మదగిన వ్యక్తులకు చెప్పి వారి సలహాతో ముందుకెళ్ళినట్టయితే కనుక మంచి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన మరి పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ యథాశక్తి ఒక్కసారైనా కనుక ఈ రోజు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. మరి మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని 108 సార్లు కనుక చదువుకున్నట్టయితే కార్యసిద్ధి, కార్యానుకూలత, మనశ్శాంతి, దీంతో పాటు ఆటంకాలు కూడా తొలగిపోయేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి దూర ప్రయాణాలు ఫలప్రదం అవుతాయి, కానీ ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. తట్టుకుని ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. వ్యాపారంలో లాభాలు వస్తాయి, పెట్టుబడులకు అనుకూలమైన రోజు. రాజకీయ రంగంలో ఉన్న వారికి, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు, విద్యార్థులకు ఈ రోజు అత్యంత శుభప్రదంగా ఉంది. వీరు ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి, కార్యానుకూలత కనబడుతోంది. అయితే ఆరోగ్యరీత్యా చూసుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. అది కడుపుకు సంబంధించి కావచ్చు, గ్యాస్ట్రిక్ సంబంధించింది కావచ్చు, ఏదో ఒక అంశంలో మీకు అనారోగ్య సూచన అనేది కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఆలోచించి మాట్లాడండి. ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొద్దిగా ఆచి తూచి ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేసినట్టయితే కొంత సమస్యల నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామివారి ఆలయ దర్శనం కానీ, స్వామివారి ఆరాధన కానీ, స్వామివారి యొక్క పూజ కానీ చేయించుకున్నా చేసినా కానీ మంచి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మీకు ఇవ్వదగిన మంత్రము ఓం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం కానీ లేదా ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని ఓంకారంతో జత చేసి చెప్పినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక స్థితిలో చాలా చక్కగా ఉంటుంది. గతం కన్నా ఈ రోజు చాలా మెరుగ్గా కనబడుతుంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. ఒక కీలకమైన సమస్య మీకు కొంత కాలంగా కొరుకుడు పడకుండా చాలా విషమంగాను ఇబ్బందికరంగా ఉన్న సమస్య ఏదైనా ఉందంటే అది పరిష్కారం అవ్వడానికి సూచనలు కనబడతాయి. మీకు ఆ దిశగా నిర్ణయాలు కానీ సలహాలు కానీ తీసుకుని ముందుకు వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. స్థిరచరాస్తులు కూడా మీ పట్ల, అంటే మీకు కోర్టులో ఉన్నా లేదా మీకు రాకుండా ఇతరులు అడ్డుకున్నా అలాంటివి ఏవైనా ఉన్నాయి అంటే కనుక అవి ఈ రోజు వచ్చేందుకు సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. దానికి తగిన ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీకు కోపాన్ని నియంత్రించుకున్నట్టయితే ఈ ఒక్కరోజు కోపాన్ని నియంత్రించుకున్నట్టయితే కనుక మీరున్న స్థానంలో మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో కుజుడికి సంబంధించినటువంటి పూజ కానీ లేదా అంటే దానం కానీ ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మరి మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజాయ నమః. ఈ మంత్రాన్ని ఉదయం పూట సాధ్యమైనన్ని సార్లు చదువుకుని మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులకు చాలా చక్కని శుభదినము.
దీంతో పాటు వ్యాపారస్తులకు మంచి అవకాశాలు, లాభాలు, పెట్టుబడులకు చాలా చక్కగా ఉంది. అంటే ఈ రాశిలో ఉండేవారికి, విద్యార్థులకు, వ్యాపారస్తులకు మినహా మిగతా వాళ్ళకి అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి మిగతా వాళ్ళు చాలా అన్ని అంశాలలోనూ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే ఏ పని కొత్తగా చేయడం కానీ, ఏదో ప్రారంభించడం కానీ, ఇలా మీరు ఏవైతే అనుకుంటారో ఆయా రంగాల్లో ఈ 2 రంగాలు మినహా మిగతా వారందరూ ఈరోజు స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, ఎవరికైనా వాగ్దానం చేసేటప్పుడు లేదా ఒట్టు వేసేటప్పుడు, మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని ఆలోచించి అది చెయ్యగలను అన్న ధీమా, భరోసా ఉంటేనే వాగ్దానం చేయండి. లేదు అంటే కనుక మీరు చాలా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజ చేసుకోవడం కానీ, లేదా మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన మంత్రము ఓం బ్రూం బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ధనలాభము, గృహ సంబంధిత సంతోషకరమైన వార్తలు, శుభవార్తలు వినడము, కుటుంబంలో సంతోషం ఉండడము, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి కలగడము, ధనాదాయ మార్గాలు పెరగడము, ఉద్యోగస్తులకైతే కొత్త ఉద్యోగాలు రావడము లేదా ప్రమోషన్స్ రావడము, ఇలాగా ఈరోజు ఈ మకర రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్న వాళ్లకు ధనపరంగా విశేషంగా కలిసి వచ్చే రోజు కనబడుతోంది. కాబట్టి ఎవరెవరు ఏం పొదుపులు చేసుకోవాలో, ఎవరెవరు పెట్టుబడులు పెట్టుకోవాలో దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే సూచనలు ఏంటంటే, అనవసరమైన ఖర్చులు కూడా మీకు పెరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. 100 రూపాయలు వస్తుందంటే 101 రూపాయలు ఖర్చు అయ్యేటట్టు కనబడుతోంది. కాబట్టి ఏది అవసరము, ఏది అనవసరం అనేది బేరీజ్ వేసుకుని తదుపరిగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, శనిగ్రహాన్ని పూజించడంతో పాటు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి, ఉద్యోగంలో ఉన్న వారికి శుభవార్తలు వింటారు. బంధువులతో కలుసుకోవడము, ఆనందంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు ఈరోజు అత్యంత అనుకూలమైన శుభప్రదమైన దినము. ఈరోజు మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా సక్సెస్ఫుల్ గా ఉంటాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఆ విషయాలలో జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి అప్పుడు ఇది నా నిర్ణయం అన్నట్టుగా డెసిషన్ తీసుకోండి. లేదు అంటే కనుక మీ నిర్ణయం వల్ల మీరే తదుపరి బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఒక్క కుటుంబంలో భార్యాభర్తలు మినహా మిగతావి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అంటే డబ్బు పరంగా కానీ లేదా అంటే ఆస్తుల పరంగా కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించుకోండి. అయితే పరిహారాలుగా మీకు గణపతి ఆరాధన చేయడంతో పాటు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి సినిమా, చిత్రరంగము, టీవీ, ఇలా సోషల్ మీడియా, ఇలాగా కళాకారులకు, నాటక రంగంలో ఉన్న వాళ్ళకు, ఇలా కళాకారులకు అందరికీ ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అవకాశాలు వస్తాయి. పారితోషికాలు కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలతో పాటు అవార్డులు అందుకోవడంతో పాటు సన్మానాలు, సత్కారాలు కూడా మీరు అందుకునేందుకు అవకాశాలు కనబడుతోంది. విద్యార్థులకు చాలా చాలా మంచి ఫలితాలు ఎదురవుతాయి. మీకు కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సాధారణంగానే ఉంది. ఆరోగ్యపరంగా కొంత తక్కువగా ఉంది. అంటే అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన సూచన, అనవసరమైన వాగ్వాదాల్లోకి మీ పరిసర ప్రాంతాల్లో కానీ, మీ కుటుంబంలో కానీ, మీరు పనిచేస్తున్న స్థలంలో కానీ అనవసరమైన వాగ్వాదాలు ఉంటే కనుక మీరు పక్కకు తప్పుకోండి తప్ప మీరు ముందుకు వెళ్ళి సాల్వ్ చేసే ప్రయత్నం కానీ, అందులో ఇన్వాల్వ్ అవడం కానీ చేసినట్టయితే కనుక ఇబ్బందులు ఉత్తర వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేయడంతో పాటు ఆ అమ్మవారి పూజ చేసుకోవడం కానీ, లేదా ఆ అమ్మవారి స్తోత్ర పారాయణ చేసుకున్నా కానీ మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నది. మీకు చెప్పదగిన మంత్రము ఓం శ్రీ శక్తియై నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకుని ఏ పని మీదైనా బయటకు వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ అయ్యి మంచి సానుకూలమైన ఫలితాలతో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.